నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుకుంటాం కదండి. ఈరోజు వచ్చేసి కార్తీక పురాణము 5వ అధ్యాయం చూడండి. కార్తీక పురాణం 5వ అధ్యాయం కథ ప్రారంభం. పార్వతీదేవి శివుడిని అడిగింది, ప్రభో, ఇప్పటి వరకు మీరు దీపదానం చేసిన వారి మోక్షప్రాప్తి గురించి చెప్పారు. ఇప్పుడు కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే ఫలితం గురించి కూడా వివరించండి. అప్పుడు మహాదేవుడు సంతోషంగా ఇలా చెప్పాడు. గోపిక తులసి భక్తి కథ. ఒకప్పుడు బృందావనంలో గోపిక గ్రామం ఉండేది. అక్కడ ఒక గోపిక సతి ఉండేది. ఆమె పేరు ధనలక్ష్మి. ఆమెకు పెద్ద సంపద వైభవం ఏమీ లేకపోయినా ఆమెకు తులసీదేవి మీద అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నది దగ్గర స్నానం చేసి తులసి చెట్టును శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, పువ్వులు అర్పించి ఓం నమో నారాయణాయ అని భక్తితో పూజ చేసేది. కార్తీక మాసం పూజా విధానం. కార్తీక మాసం వచ్చినప్పుడు ధనలక్ష్మి ప్రతి సాయంత్రం తులసి చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి దీపారాధన చేసేది. ఒకరోజు ఆమె గుండెల్లో తులసీదేవి రూపం ప్రత్యక్షమైంది. తులసీదేవి ఆమెకు అనుగ్రహం ఇచ్చి ఇలా చెప్పింది, అమ్మ, నీవు నాకు భక్తితో దీపాలు వెలిగించావు, పూజ చేశావు. ఈ కార్తీక మాసంలో చేసిన నీ సేవ వల్ల నీవు ఈ జన్మలోనే పాపరహితురాలు అవుతావు. మరణానంతరము విష్ణులోకానికి చేరుతావు. అంతేకాకుండా తులసీదేవి ఆమెకు ఒక వరం ఇచ్చింది. నీవు తులసి పూజ చేసినంత మేరకు నీ కుటుంబం అంతా పుణ్యవంతం అవుతుంది. నీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం నిలుస్తుంది. తర్వాత ఏమైంది? ధనలక్ష్మి భక్తితో తులసి పూజను జీవితాంతం కొనసాగించింది. ఆమె మరణించిన తరువాత విష్ణుదూతలు వచ్చి ఆమెను విష్ణులోకానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు తులసీదేవితో సమానమైన స్థానం లభించింది. శివుడు చెప్పిన సారాంశం. శివుడు పార్వతీదేవితో అన్నాడు, గౌరీ, తులసి పూజ, దీపదానం రెండు కార్తీక మాసంలో చేసినప్పుడు విష్ణువు ప్రసన్నుడవుతాడు. తులసి చెట్టు చుట్టూ ఒక దీపం వెలిగించినా అది 1,00,000 దీపాల ఫలాన్నిస్తుంది. ఆ భక్తుడు మోక్షం పొందుతాడు. 5వ అధ్యాయం సారాంశం. తులసి పూజ కార్తీక మాసంలో అత్యంత శ్రేష్టమైనది. 2వ పాయింట్, గోపిక ధనలక్ష్మి తులసి పూజతో విష్ణులోకానికి చేరింది. 3వ పాయింట్, తులసి పూజ చేయటం ద్వారా కుటుంబం ఐశ్వర్యవంతమవుతుంది. 4వ పాయింట్, ఈ మాసంలో పూజ, దీపదానం, హరినామ స్మరణ చేయడం మోక్షప్రదం. 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.